కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము. కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనము మనం చూచినడల, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. ఈ చోట దావీదు చెప్తున్నాడు, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు అస్సలు విడిచిపెట్టువాడు కావు. మనం చూస్తాము ఈ లోకంలో మనుషులను ఆశ్రయించినప్పుడు, మనుషులను ఆధారం చేసుకున్నప్పుడు వారు ఎప్పుడైనా చేయి విడిచిపెడతారు. వారు ఎప్పుడైనా మోసం చేయవచ్చు, ఎప్పుడైనా వాళ్ళు చేయి వదలవచ్చు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కానీ దావీదు ఏమంటున్నాడు, నువ్వు మాత్రం నిన్ను ఆశ్రయించిన వారిని ఎప్పుడు అసలు విడిచిపెట్టవు. అది నీ ప్రేమ. అందుకనే దేవుడు ఏమంటాడు, ఇర్మియా 31:3లో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీడలా కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో. కాబట్టి నీ ప్రేమ మాత్రమే మారనిది, నువ్వు మాత్రమే నన్ను విడవవు, ఎడబాయవు అని తన యొక్క హృదయంలో ఉన్న ఆ బాధ తెలియపరుచుకుంటున్నాడు. మరి ఈ మాటలు తన హృదయంలో, అంతరంగ హృదయంలోనికి రావడానికి, అలా దేవుణ్ణి ఆశ్రయించడానికి కారణం ఏమి ఉండవచ్చు అంటే, తను అన్ని పరిస్థితులు చూచినాడు. తనతో ఉన్నవారిని చూచినాడు, బయట ఉన్నవారిని చూచినాడు, సైనికులను చూచినాడు, తనను పెంచి ఉన్న వారిని చూచినాడు, తన పిల్లల ప్రేమలను చూచినాడు, భార్య ప్రేమను చూచినాడు కదా. మరి అందరి ప్రేమను చూచినాడు. ప్రతి పరిస్థితులను ఎరిగినవాడు ఎవరు? దావీదు. ప్రతి పరిస్థితులను ఎరిగినవాడు. ఆ అన్ని పరిస్థితులు తెలుసు కాబట్టే, ఆ అనుభవం అన్ని చూసినాడు కాబట్టి ఇవన్నీ లోక సంబంధమైన ప్రేమలు విడిచిపెట్టేవి. కనుక దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన మాత్రమే విడువని వాడు, ఆయన మాత్రమే చేరదీసేవాడు, ఆయన మాత్రమే ఓదార్చేవాడు అని దేవుని వైపు చూశాడు. సౌలు రాజు చేత తను తరమబడుతూ ఉన్నప్పుడు తను చూసిందల్లా దేవుని వైపే. ఆ కొండలలో, గువ్వలలో పరుగులు తీస్తూ దాక్కుంటూ ఉన్న సమయంలో, దిక్కు తోచని పరిస్థితులలో, ఎక్కడ సొంత ఇల్లు వదిలేసి ఎడారులలో పండుకోవాలి, కొండలలో కదా. అది మామూలు విషయం కాదు. అలాంటి సమయంలో ఆదరణ లేనప్పుడు దేవుని వైపే చూసుకుంటూ వచ్చాడు. శత్రుగా తన ప్రాణాన్ని తీయాలి అనుకున్న సౌలు ప్రాణాన్ని తీయడానికి అవకాశం వచ్చినా అతను గొప్ప సేవకుడు, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. కనుక తనను ముట్టవద్దు, తనను కొట్టవద్దు, తనను విమర్శించవద్దు, తనను ఎగతాళి చేయవద్దని దేవునికి భయపడ్డాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించినాడు. అదే సౌలును చూస్తాము, దావీదుతో దేవుడు ఉన్నాడని దావీదును చూసి భయపడుతున్నాడు సౌలు, కానీ దేవుని చూసి మాత్రం భయం లేదు. కొందరికి మనుషుల హోదాలను చూసి, వారి పరిస్థితులను చూసి, వారి ధన ధాన్యాలను చూసి, వారి స్థితిగతులను చూసి, వారి వస్త్రాలను చూసి ప్రేమిస్తారు, మర్యాద ఇస్తారు, భయపడతారు. అయ్యో వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమైనా చేయవచ్చు కదా. కానీ అది సౌలు యొక్క భయము. సౌలు మనుషులను చూసి భయపడుతున్నారు, గొలియాతును చూసి భయపడ్డాడు. గొలియాతును ఎదిరించే ధైర్యము లేదు సౌలుకి, భయపడ్డాడు. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి సౌలు భయపడుతున్నాడు. అయితే దావీదుతో దేవుడు ఉన్నాడని దావీదును చూసి భయపడుతున్నాడు, కానీ దావీదు పక్షాన ఉన్న దేవుని చూసి భయపడడం లేదు. కాబట్టి కొందరు ఈ పరిస్థితులను చూసి భయపడతారు, మనుషులను చూసి భయపడతారు. అందుకని మన పాస్టర్ అంకులు చెప్పేవారు, అయ్యా ఎవరైనా వస్తే వారి హోదాను, వారి వెనకల ఉన్న పలుకుబడిని చూసి ఉరుగులు పరుగులు తీసేది కాదు, అట్లా కాదు, వాళ్ళను చూసి భయపడేది కాదు. దేవుని ప్రేమ లాగానే తగ్గింపుతోనే వాళ్ళను ప్రేమించాలి. కానీ సంపదన ఉన్నవానికి ఒక రకంగా, లేనివానికి ఒక రకంగా చూపించమని చెప్పలేదు. ఎవరికి వచ్చినా దేవుని ప్రేమ అందాలి అంతే. వాళ్ళ వెనకల ఏమున్నదో మనకు అనవసరం, కానీ వారిని దేవునికి అంటుకట్టేదే మనకు అవసరం కదా. కాబట్టి ఈ దావీదు ఇవి చూశాడనమాట. కానీ సౌలు రాజు మాత్రము మంచి ఆధిక్యతను, తనలో తను అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు మంచి స్థితిని ఇచ్చినాడు, తన స్థితిని మర్చిపోయాడు.
తన పరిస్థితులు మర్చిపోయాడు కదా. అప్పుడు గొలియాతు వచ్చాడు. వచ్చినప్పుడు ధైర్యం చాలలేదు. కానీ ఏ ఎన్నిక లేని వ్యక్తి, దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి ఆ యొక్క దావీదు వచ్చి గొలియాతును చంపినాడు కదా. మనం అనుకుంటాం మన జీవితంలో కూడా సౌలులాగా పరిస్థితుల వైపు చూడడం కాదు, హోదాలను చూసి మనుషులను చూసి ఈ లోక సంబంధమైన పరిస్థితులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. దావీదు వల్లే నన్ను ఎప్పుడు విడిచిపెట్టని నా దేవుడు ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించే నా తండ్రి ఉన్నాడు. ఆయన ఉంటే చాలు. ఆయన మోసము చేయడు, ఆయన నట్టెట్లో ముంచడు. పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కృంగిపోయిన వారిని, ఆ కృంగుదల, ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని బయటికి తీసుకొచ్చే మన దేవుడే ఉన్నాడు కదా. ఆ పరిస్థితులు అన్నీ చూసినప్పుడు కాబట్టే ఇవన్నీ చూసి వేసారిపోయాడు. వేసారిపోయి చివరికి ఏం చేశాడు? మనసంతా దేవునికి ఇచ్చేశాడు. మనసంతా దేవునికి ఇచ్చేసి ఏమంటాడు తను అంటే, ప్రభువా ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరు ఉన్నారు? ఈ లోకంలో ఉన్నంత వరకు నీ కొరకే బ్రతుకుతా, తర్వాత నీ మహిమలో నన్ను తీసుకో ప్రభు అంటాడు కదా. కాబట్టి ఎందుకు? దేవుని ప్రేమ తను గుర్తుపట్టాడు, దేవుని ప్రేమను తను గుర్తుపట్టాడు. కాబట్టి కీర్తనలు 15:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏమంటున్నాడు? ప్రభువా జీవ మార్గము తెలియజేసేది నువ్వే, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం ఇంకెక్కడా దొరకదు. ఒక సినిమాకి పోతే ఒక 3 గంటలు ఉండవచ్చు, ఒక డ్రామాకి పోతే 1 గంట ఉండవచ్చు కదా. ఎక్కడైనా డీజే వేస్తూ ఉంటే కొన్ని నిమిషాలు ఉండవచ్చు, కానీ తర్వాత అదే ఏడుపులు, అవే బాధ, అవే చింత కదా. కానీ ఈయన అట్లా అనట్లే, ప్రభు నీ సన్నిధిలో ఎప్పుడు సంతోషమే. నిన్ను పట్టుకుంటే, నిన్ను ఆశ్రయిస్తే ఆనందం ఎప్పుడు ఉంటుంది. అది తరిగిపోయేది కాదు, అది అయిపోయింది అని చెప్పడానికి కాదు, అది ఎప్పుడు నిలిచి ఉండే ఆనందం. కాబట్టి నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు, నీ కుడి చేతిలోనే నాకు సుఖములు కలవు. కాబట్టి నువ్వే ఆదరించేవాడవని ఆయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఉన్నాడు. అలాగనే దావీదు గురించి చూస్తాం. వేరే పట్టణం నుంచి రాకముందే సిగ్లా అనే ఆ ప్రాంతంలో తన భార్యను, తన పిల్లలను, తన కలిగిన సమస్తాన్ని, ఆ ప్రాంతాన్ని ఎవరు శత్రువులు వచ్చి సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. వీళ్ళు వచ్చి రాగానే అంతా పోగలతో ఉంటుంది, కాలబడతా ఉంటుంది, ఏమి ఉండరు, మనుషులు ఉండరు. అప్పుడు దావీదు బాగా ఏడుస్తాడు, శక్తి సరిపోలేనంతగా బిగ్గరగా ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత తనతో పాటు ఉన్న సైనికులు కూడా, నువ్వు చేపట్టే రాజా, నువ్వు చేపట్టే మా పిల్లలను కూడా వాళ్ళు శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు, మా కుటుంబం కూడా పాడిపోయిందని వీళ్ళేం చేస్తారు? తనతో పాటు తిరిగిన వాళ్ళు, తనతో పాటు ఉన్న వాళ్ళు, తన తిండి తిన్న వాళ్ళే తన మీద రాళ్ళు రువ్వడానికి రెడీ అయిపోయారు, చంపడానికి. అప్పుడు తనకు దేవుని ప్రేమ అర్థమైంది. పక్కన ఉన్నవాడైనా బయట ఉన్నవాడైనా ఎవరైనా సరే మనిషిని తన యొక్క మనసును, తన ప్రేమను చూపించుకుంటాడు, ఎక్కడో ఒక దగ్గర బయటపడతాడు, కానీ దేవుని ప్రేమ మాత్రం విడవదు అని ఆయన దేవుని బట్టి, దేవుని వైపు చూసి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎవరిని వైపు చూసి? దేవుని వైపును చూసి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. 1 సమూయేలు మొదటి గ్రంథము 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులు అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదునకు చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆయన సాష్టంగా నేలన మోకరించి దేవుని దగ్గర అడుగుతాడు, ప్రభువా మరి నేనేం చేయాలా? నేను వెళ్ళాలా? మరి నా వాళ్ళు కావాలి, నేను పోగొట్టుకున్న వాళ్ళు అందరూ నాకు కావాలి అని ఏడ్చినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి దేవుడు నడిపించినప్పుడు తిరిగి ఆ శత్రువులను ఎదిరించి తిరిగి సమస్తాన్ని పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటాడు. మరి పోగొట్టుకున్న ఆశీర్వాదములు, తన సంతానము, తన కలిగిన సమస్తాన్ని మరి దక్కించుకోవడానికి, గెలవడానికి, దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి కారణం ఏంటి? తను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని వైపు చూశాడు. అదే మనం ఏం చేస్తాం? ఒక అన్న ఏమైనా చెప్పాడు అనుకో,
నాకే చెప్పాడా, నాకే తిట్టాడా? ఒక అన్న ఏమని అనుకోకుండా చెప్పిందనుకో, ఒక అక్క చెప్పిందనుకో, ఏమనుకుంటాం? అది ఒక పగలాగా పెట్టుకుంటాం. అది హృదయం నుంచి తీసిన నాకే ఎట్లా అన్నాడని ఇక ఒక బాధలాగా అది ఫీల్ అయ్యి ఆ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటికి మనము బాధకు, ఏడుపుకు, దుఃఖానికి చోటు ఇవ్వవద్దు కదా. దావీదు తన పక్కన అయ్యో నాతో ఇంత ప్రాణంగా తిరిగిన వాళ్ళు నా మీద రాళ్ళు రుగుతున్నారు, అయ్యో నేను చచ్చిపోవాలి, ఎవ్వరు లేరు, నాకు దిక్కు లేరు అని తనను తాను హీనంగా ఒక నిశ్చయ స్థితిలో ఆగిపోయాడా? లేదు. తనకు తనే ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి తనను తనే ప్రోత్సాహపరుచుకున్నాడు. నేను దేవుని బట్టి ఏదైనా చేయగలను, దేవుడు నా పక్షాన ఉంటే సమస్తం నాకు సాధ్యమే అనే ఆ విశ్వాసము తనను తనే ప్రోత్సాహపరుచుకున్నాడు. మనకు ఎవరో ప్రోత్సాహపరచరు, మనకు మనమే దేవుని బట్టి ప్రోత్సాహపరచుకోవాలి. మనకు మనమే ప్రతి ఒక్క బాధ నుండి, ఆ శ్రమల నుండి బయటపడాలి. దేవుని బట్టి, దేవుని వైపు చూసినప్పుడు ఆ ధైర్యం వస్తుంది, మనం బయటపడతాం కదా. అది పరిస్థితి ఏదైనా కావచ్చు. కాబట్టి పోగొట్టుకున్న దాన్ని దావీదు దేవుని బట్టి, దేవుని వైపు చూసి సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు కదా. అలాగనే మనం చూస్తాము అబ్రహాము విషయంలో 14వ అధ్యాయం ఆదికాండంలో లోతు కలిగిన సమస్తాన్ని, తనకు చెందిన వారి యొక్క సమస్తాన్ని, ఆస్తిని, ఆ ప్రాంతంలో కలిగిన సమస్తాన్ని కొందరు రాజులు వచ్చి ఏం చేస్తారు? అన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక హెబ్రీయుడు వచ్చి అబ్రహాం చెప్తాడు, నీ సోదరుని యొక్క అన్ని, ఒక రాజు వాళ్ళు వచ్చారు, నలుగురు అన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని అన్నప్పుడు తను బాధపడతాడు. తర్వాత ఏం చేస్తాడు అబ్రహాము? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్తాడు. ఆల్రెడీ గెలిచిన రాజుల పైన ఈయన గెలిచి వారిని ఓడించి తిరిగి అవన్నీ తీసుకొని తిరిగి తన యొక్క సోదరునికి ఇస్తాడు. కారణం ఏంటి? అబ్రహాము పెద్ద యుద్ధ వీరుడు కాదు. అబ్రహాము దావీదులాగా అనేక చోట్ల యుద్ధాలు చేసిన వ్యక్తి కాదు. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని తిరిగి గెలిచిన రాజుల పైన గెలిచి సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఎవరు? అబ్రహాము కదా, అబ్రహాము. కాబట్టి పోగొట్టుకున్న దీవెనలు, పోగొట్టుకున్న ఆశీర్వాదములు, పోగొట్టుకున్న ఆ యొక్క మేలులు అవన్నీ దేవుడు తిరిగి ఇస్తాడు. దేవుని వైపు మనం చూసినప్పుడు, మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు అన్ని ఇస్తాడు. అందుకనే హబక్కుకు అంటాడు, హల్లెలూయా, హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచు నీ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఏమంటున్నాడు ప్రభువా? సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, కానీ నీ కార్యములు నూతనపరచు. ఒక గొప్ప కార్యము, ఒక అద్భుతమైన కార్యం, ఆశ్చర్యం అనేది నిన్ను చూడాలి. సరే, తప్పు అయితే ఉండవచ్చు, నువ్వు కోపిస్తావు, కోపించునే ఏం చేస్తావు? నీ కోపాన్ని మానేసి మా ఎడల వాత్సల్యత చూపు, కరుణించి మమ్మల్ని ఆదుకో. కాబట్టి సంవత్సరాలు గడుచుకుంటూ పోతున్నాయి, దినాలు పోతూ ఉన్నాయి, కానీ మేలు నేను చూడాలి. కాబట్టి నువ్వు జరిగించు, నూతనమైన కార్యము జరిగించు అని తను చెప్తూ ఉన్నాడు. తర్వాత హబక్కుకు 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనం చూచినట్లా, నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వారుకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి వచ్చినది, నా అంతరంగము కలవరపడుచున్నది. మరి హబక్కుకు కూడా శ్రమలు వచ్చినాయి. ఆయన చెప్తున్నాడు, శ్రమ దినాల కొరకు ఇవన్నీ నేను చూడాల్సి ఉంది, ఇవన్నీ రావాల్సి ఉంది, వీటిలో నేను ఏం చేయాలి అని ఆ శబ్దమునకు పెదవులు కలుగుచున్నవి, నా ఎముకలు కొల్లిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. హబక్కుకు వచ్చిన శ్రమలను బట్టి తను ఏమని అంటున్నాడు? నా పెదవులు, నా కాళ్ళు ధైర్యం లేక అవి వణుకుచున్నవి, నేను భయపడుచున్నాను, ఏం చేయాలో నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు. తర్వాత ఏం చెప్తాడు? ఇవన్నీ తన యొక్క ఆ హృదయంలో ఉన్న బాధ తెలియపరుచుకుంటున్నాడు. తన హృదయంలో ఉన్న బాధ, శ్రమలు వస్తాయి, నేను వాటిని చూడాల్సి ఉంది, నా కాళ్ళు చేతులని వణుకుతున్నాయి, మరి నా పెదవులు, నాకు ధైర్యం లేని వాడిగా ఉన్నాను, ఆ సమయంలో నేను ఏం చేయాలి
అని ఇవన్నీ తనలో ఉన్న మెదులుతున్న భావాలు చెప్పుకుంటూ తర్వాత చెప్తున్నాడు, అంజరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయక ఉండినను, చేనిలోని పైరు పంటక రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలుల పశువులు లేకపోయినను, యెహోవా యందు నేను ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఏమంటున్నాడు? ఫస్ట్ తన బాధ, తన భయము అవన్నీ తెలియపరుచుకుంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? సరే, ఈ బాధలున్నా, శ్రమలున్నా, పంట ఉన్నా లేకున్నా, పశువులు ఉన్నా లేకున్నా, ఏది ఏమైనా నాకు దేవుడు ఉన్నాడని దేవుని వైపు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, కాబట్టి దేవుని బట్టి నాకు ఆనందం, దేవుని బట్టి నాకు సంతోషం. శ్రమలు వస్తున్నాయి, వాస్తవమే, నేను భయపడుతున్న వాస్తవమే, కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, వాటి వైపు చూడాల్సిన అవసరం లేదు. నేను ఎవరి వైపు చూడాలి? నా దేవుని వైపు చూడాలి. దేవుడు ఉంటే నాకు చాలు, ఆయన యందే నా ఆనందం, ఆయన యందే నా సంతోషం అని ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు దేవుని వైపు. శ్రమల వైపు చూడడం లేదు, పరిస్థితుల వైపు చూడడం లేదు, దేవుని వైపు చూస్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుకు యెహోవే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయను, ఉన్నంత స్థలం మీద ఆయన నన్ను నడవజేయను. కాబట్టి ఆయనే ఇందాకేమన్నాడు? నా కాళ్ళు బెదురుతున్నాయి, వణుకుతున్నాయి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? లేడి కాళ్ళలాగా పరిగెత్తలాగా చేసేది ఆయనే, నడిపించేది ఆయనే. నా ఆనందం, సంతోషం ఎవరు? దేవుడే. కాబట్టి ఏమి ఉన్నా లేకున్నా, ఇది లేదు అది లేదు ఇంకేదో సాధించలేదని నేను బాధపడాల్సిన అవసరం లేదు. నా దేవుని కోరుకుంటే చాలు, నా దేవుని సంతోషపెట్టి ఆయనలో ఉన్న సంపూర్ణమైన సంతోషము నేను ఆనందిస్తే చాలు అంటున్నాడు. అలాగనే మనం చూస్తాము కీర్తనలు 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మనకు దాచి ఉంచిన మేలు చాలా విలువైనది, అది చాలా గొప్పదంట. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు అది పొందుకుంటారు. ఆ మేలు, ఆ దీవెనలు, దేవుని సంతోషం, ఆ సమాధానము కదా. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు అది పొందుకుంటారు, భయము భక్తి లేని వారు పొందుకోరు. ఆ భయము భక్తి అన్నప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది. ఒక అక్క, వాళ్ళు తెలిసిన ఒక అక్క ఉండే, తను తన భర్త మాట కాదని ఈ లోకానుసారంగా జీవించింది. తనకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, తను కడుపుతో ఉంది. ఆ తర్వాత పిల్లోడు పుట్టాడు. తర్వాత కొన్ని రోజులకు తన భర్తకు HIV వచ్చి చనిపోయాడు, తను కూడా చనిపోయింది. ఆ బాబును నేనే ఇక్కడ బోడుపల్లి హాస్టల్లో జాయిన్ చేశాను. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేది అంతా. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆయనకు 16 సంవత్సరాలు. అప్పటికి ఆయన చిన్నప్పటి నుండే ఎయిడ్స్ ఉంది, ఆ బాబు కూడా ఉంది, తల్లి గర్భంలో నుండే. ఇప్పుడు ఎదిగినాడు, పెద్దగా అయిపోయాడు, తనకు అర్థమైపోయింది నేను చచ్చిపోతానని. 12వ తరగతిలో వచ్చేసరికి బక్కగా అయిపోయాడు, నల్లగా అయిపోయాడు, వ్యాధి ముదిరిపోయింది. అప్పుడు నేను ఎట్లాగో చచ్చిపోతా కదా మామ అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది, చదువుకున్నాడు కదా, కానీ ఆయనకు దేవుని ప్రేమ తెలుసు, దేవుని తెలుసుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు. అయితే తను చనిపోయాడు. అయితే నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన దేవుని యందు భయము భక్తి లేకుండా, తన కుటుంబాన్ని కాదని, తన భర్తను కాదని, పిల్లలను చూడకుండా, తన ఇష్టమానుసారంగా బలం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా అని ఏం చేసింది? నన్ను ఎవరు చూడట్లేదని పాపము చేసింది. పాపం పరిపక్వమై మరణము. పాపం చేసినప్పుడు పరిపక్వం అవుతుంది కదా, తర్వాత మరణానికి దారితీసింది. తను చనిపోయింది, తన భర్త చనిపోయాడు, తన కొడుకు కూడా చనిపోయాడు. కారణం ఎవరు? ఆ తల్లి. అంతే, ఆ తల్లి కదా. కాబట్టి భక్తిహీనులు ఏం చేస్తారు? దేవుని భయము భక్తి లేని వారు చేతులారా వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు, వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కదా. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే వారి కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. ఆ దేవుని ప్రేమ, ఆ మేలు చాలా గొప్పది. దేవుడు ఇచ్చేది అంట హృదయానికి అందదు, అంత గొప్ప ఆశీర్వాదం కదా. కాబట్టి కంటికి కనబడదు,
చెవికి వినబడదు, హృదయానికి గోచారము కాదు. అంటే అంత గొప్పది దేవుడు శ్రేష్టం అనే బహుమానం అన్నమాట మనకి ఇచ్చేది. కానీ దేవుడిచ్చే శ్రేష్టం అనేది మనము అనుభవించకుండా, అవి పొందుకోకుండా, భయం లేకుండా ఉంటాం. అందువలన ఏం చేస్తాము, రకరకాల మన సమస్యలను కోరి తెచ్చుకుంటాం. కీర్తనలు 34:10లో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవికి ఒక రాజే సింహము, అడవికి ఒక రాజులే సింహము. కానీ ఆ రాజు సింహము ఆకలితో ఉంటుందేమో, ఏమి దొరకగా, మాంసం దొరకగా ఆకలితో ఉంటుంది. కానీ నన్ను ఆశ్రయించిన నిన్ను ఆకలిగా ఉండనేను, ఏ మేలు కొదువా ఉండదు. ఆకాశ పక్షులను చూడు, కొయ్యవు, విత్తవు, అవి వ్యవసాయం చేయవు, ఏం చేయవు, కానీ వారిని నేను పోషిస్తున్నా అంటాడు దేవుడు కదా. కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటాడు దేవుడు, వాటికంటే మనము శ్రేష్ఠులము. కాబట్టి సింహపు పిల్లలైన లేమి కలుగుతుందో ఏమో కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొదువ ఎవరికి ఉంటుందంటే ఈ లోక ఆశలు, లోక సంబంధమైన ప్రేమలు, ఈ లోక సంబంధమైన గుడ్డితనంలో వెళ్ళిపోయి మాయ మాటలకు బందై వారి జీవితాలను మలినం చేసుకుని ఎటు కాకుండా అయిపోతారు. అప్పుడు వారి కొదువ ఉంటుంది, అన్ని కొదువే. యథార్థత ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఇంట్లో ఎవరు రానియరు, ఎక్కడ పోయినా తిడతారు, మంచి సాక్ష్యం ఉండదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారు, మేము గొప్పగా ఉన్నాం, మంచి స్థితిలో ఉన్నా, నేనంటే అనుకుంటారు. కానీ వాళ్ళ ముంగులే పలకరింపే, కానీ వెనకాల చాటున అందరూ మొత్తం చెడుగానే మాట్లాడుకుంటారు కదా. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే అన్ని మేలే ఉంటుంది, దేవుని ఆశ్రయించకపోతే అంత కొదువనే ఉంటుంది కదా, కొదువనే ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నా, ఇంకేదో పొందుకోలేదు అని ఏడుస్తూ ఉన్నారంటే కారణం ఏంటి? వారి హృదయము, వారి యొక్క మనసు నిజంగా దేవుని మీద పెట్టలేదు, దేవుని సమర్పించుకోలేదు. అందుకనే కొరత, ఏదో పోగొట్టుకున్నాం, ఏదో లేదు అనే వెల్తి కదా అది. కాబట్టి దేవునిలో సంపూర్ణ సంతోషం, ఆనందం మనం అనుభవిస్తున్నామని ఎప్పుడు అనిపిస్తుంది? ఎవని మనసు ఆయన మీద, దేవుని మీద ఆనుకుంటుందో వాని మనసు దేవుని మీద ఆనుకుంటుంది. కాబట్టి పూర్ణ శాంతిగా దేవుడు మారుస్తాడు. అప్పుడు నీలో దేవుని సన్నిధి, సంతోషం పరిపూర్ణం అవుతుంది. అప్పుడు నాకు ఇది లేదు, అది లేదు అనే వరి కావడము, కలవరపడడం, భయపడడం ఉండవు. దేవుడు మనతో ఉన్నప్పుడు భయం ఉండదు. కానీ దేవునికి మనము చోటు ఇవ్వనప్పుడు, దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడే కలవరం వస్తుంది, భయం వస్తుంది, తెలియని ఆందోళన వస్తుంది, నిద్ర పట్టదు, పిడకలలు వస్తాయి, చెడు కళలు వస్తాయి, లేనిపోని చెడ్డ ఆలోచనలు అన్నీ వస్తాయి కదా. అదే దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని వాక్యముతో, దేవుని జ్ఞానముతో, దేవుని సన్నిధితో మనం నింపబడి ఉంటే, ఇప్పుడు ఒక బాక్స్లో అన్నం నింపి పెట్టాము, బాక్స్ నిండా అన్నం నిండి ఉంది, ఇంకా వేరేది ఏమైనా పెట్టడానికి వీలవుతుందా? రాదు అందులో పెట్టడానికి. అలాగా మనం దేవునితో నింపబడి ఉంటే ఇంకా వేరే లోక సంబంధమైన మలలు వస్తాయా? రావు. ఖాళీగా ఉంటేనే అవి నింపుకోవడానికి వీలవుతుంది, ఖాళీగా లేకపోతే నింపుకోవడానికి వీలవుతుందా? ఉండదు. మన జీవితం కూడా అంతే కదా. దేవునితో నింపబడి, దేవుని శక్తితో, దేవుని ఆత్మతో నింపబడి, ఆయన ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటే మనలో ఏముంటుంది? సంతోషం, సమాధానము, అనురాగము, ప్రేమ, ఐక్యత, సైక్య ఉంటుంది. కాబట్టి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అలా కీర్తన 46:1లో దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమునై, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు సహాయకుడు? దేవుడే. మనుషుల సహాయము వ్యర్థము కదా. కాబట్టి మనం చూస్తాము కీర్తన 118, 5, 9, 8 వచనాల్లో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలం ముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షం నుండును, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏమంటున్నాడు భక్తుడు? నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, దిక్కు తోచట్లేదు, శ్రమలో ఉన్నాను. దేవుని పెడితే నా ఇరుకుని, నా శ్రమల నుండి నాకు విశాలత కలగజేశాడు, నాకు దారి చేశాడు దేవుడు. కాబట్టి రాజు నమ్ముకున్నా ఏం ప్రయోజనం లేదు,
మనుషులు నమ్ముకున్నా ఏం ప్రయోజనం లేదు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు దారి చేస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు. అంతకుముందు మంచి సాక్ష్యం లేదేమో, ఇప్పటి నుంచి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎలా? ఒక పాపపు స్త్రీ ఉంది లూకా సువార్త 7వ అధ్యాయంలో. తన ఇష్టమానుసారంగా జీవించింది. కానీ యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు అనగానే తెలియగానే పరుగున వచ్చి యేసు ప్రభు కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంది. కన్నీళ్లతో పాదాలు తుడిచింది, ఆ పాదాలు తడిపింది, తన ఎంట్రుకలతో పాదాలను తుడిచింది. అందరూ ఏమనుకున్నారు? అయ్యో, పాపపు స్త్రీ పరిశుద్ధుడైన దేవుని దగ్గర రావచ్చి ఇట్లా ఏడవడం ఏంది, దేవుని పాదాలు పట్టుకోవడం ఏంది అనుకున్నారు. కానీ దేవుడేమన్నాడు? నీ ఇంటికి వచ్చా, నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, కాలు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నీటితో పాదాలు కడిగింది. ఆమె మనసును, హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. మనుషులేమో పై రూపాన్ని చూస్తున్నారు, దేవుడేమో హృదయాన్ని చూస్తున్నాడు. ఆమె హృదయంలో ఏమనుకుంటుంది? ప్రభువా, నా ఇష్టమానుసారంగా బ్రతికాను, నీకు వేరుగా ఇక నుంచి ఈ లోకం వద్దు, నీ కొరకు బ్రతుకుతా, నాకు నువ్వు కావాలి అని దుఃఖకరమైన మారు మనసు రక్షణార్థమై, అంటే ఒక మనిషి నేను పాపం చేశాను అని ఏడిచి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు చక్కగా నిలబడడమే అదే మారు మనసు, అంటే మనసు మార్చుకోవడం కదా. ఆమె మనసు మార్చుకుంటుంది, మంచి తీర్మానం చేసుకుంటుంది, దేవునితో మంచి నిబంధన చేసుకున్న విషయం ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకు తెలుసు. కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఏం తెలుసు? వచ్చి ఏడుస్తున్నదే తెలుసు, కాళ్ళ మీద పడుతున్నదే తెలుసు. కానీ తన అంతరంగంలో, హృదయంలో ఉన్న బాధ, వేదన దేవుడు హృదయ అంతరంగములను పరిశోధించేవాడు. మన హృదయంలో ఏమనుకుంటున్నావు దేవునికి తెలుసు. అది దేవుడు చూసి ఏమన్నాడు? ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అమ్మ, సమాధాన గల దానివై వెళ్ళమన్నాడు. అంటే ఏంటి? ఇంతవరకు ఆమెకు సమాధానం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు, జీవితంలో ఆనందం లేదు కదా. కానీ సమాధాన గల దానివై వెళ్ళమన్నాడు. కాబట్టి సమాధానము, తన పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగి పొందుకోవడానికి, మంచి సాక్షురాలుగా మార్చబడడానికి, పవిత్రురాలుగా పరచబడడానికి, సమాధానం పొందుకోవడానికి కారణం ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి పరుగున దేవుని దగ్గరికి వచ్చి తిరిగి దేవుని తన జీవితాన్ని అప్పచెప్పుకుంది, దేవునికి మాట ఇచ్చింది, సమాధానం పొందుకుంది. అంటే సమాధానానికి కర్త అయిన దేవుడు ఆమెకు సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనుషుల వైపు చూస్తే సమాధానం దొరకదు. మనుషులు ఏం చేస్తారు? ఏమైనా కొనుక్కోమా అని డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే సరదాగా ఎక్కడైనా తిప్పుకురావచ్చు. అంత మాత్రాన సంతోషం వస్తుందా? సమాధానం వస్తుందా? అది ఒక గంట మాత్రమే కదా, తర్వాత రాదు. కాబట్టి దేవుని దగ్గరికి మనము పెనుగులాడిన ఎడల, దేవుని దగ్గర మనం అడిగిన ఎడల, దేవుని ప్రేమించిన ఎడల దేవుడు ఏం చేస్తాడు? ఆ గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని మనం ఆశ్రయించాలి, దేవుని మనము ప్రేమించాలి, దేవుని మన జీవితాన్ని అప్పచెప్పుకోవాలి కదా. మరి హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన, ఒక అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, ఎవరిని ప్రేమించింది, కాలేజీలో ప్రేమించింది, పెళ్లి చేసుకుంది తన ఇష్టం అనుసారంగా. తర్వాత ఏమైంది? తీరా పిల్లలు పుట్టే సమయంలో హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. తల్లిదండ్రులు లేరు, చూసేవాళ్ళు లేరు, దిక్కే లేదు. ఒకసారి పేపర్లో వచ్చింది, 2 సంవత్సరాలు అయింది, దిక్కే లేరు. అప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్న నర్సు వాళ్ళే అంతా, ఇప్పుడు చూడు, ఆమె దేవునికి వేరుగా, తల్లిదండ్రులకు వేరుగా పోయినప్పుడు ఏది గుర్తుకు రాలే. ఆ మరణపు ఛాయల్లో పిల్లలను కనే సమయంలో ఎవ్వరు లేరు, అందరు చేయి వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన నమ్ముకున్న, ఆయన ఆశ్రయించిన ఆయన కూడా ఆయన అడ్రస్ లేకుండా పారిపోయాడు. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎక్కడ పోయి ఎతకాలో, ఎవరిని చేయాలో, తల్లిదండ్రులు పిలవాలా, ఎవరిని పిలవాలా, ముఖం లేదు, ఎటు పోవాలో అర్థం కాదు కదా. చూడు, ఎలాంటి పరిస్థితిని తను చేతుల్లార తెచ్చుకుంది కదా. ఆఖరికి హాస్పిటల్లో ఉన్న పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి, అక్కడ ఉన్న నర్సులు వచ్చి సహాయం చేశారు ఆడపిల్లాన్ని. చూడు, లోకమంతటా సాక్ష్యం పోయిందా? తను అంతా, తన బ్రతుకు అంతా పాడు చేసుకుందా కదా. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా అట్నే ఉన్నారు కదా. కాబట్టి మన జీవితము చాలా విలువైనది, చాలా విలువైనది. కాబట్టి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవునికి మహిమకరంగా మనం నిలబెట్టుకోవాలి, దేవునికి మహిమకరంగా. కాబట్టి మనం చూస్తాము కీర్తన 46:1, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడే నమ్ముకొనదగిన సహాయకుడు.
దేవుని నమ్మాలి, దేవుని వైపే చూడాలి కదా. మరి లూకా సువార్త మనం చూస్తాం, ఎలిజబెతు అలాగనే జకరియా వాళ్ళిద్దరు భార్యాభర్తలే. ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారు? 3వ వచనం 6వ వచనంలో మనం చూస్తాము. ఇద్దరంట యథార్థవంతులుగా ఉన్నారంట, నిందారహితులుగా ఉన్నారు, పాపం లేని వారిగా ఉన్నారు. ఇద్దరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. ఇద్దరు దేవుని చక్కగా మొక్కుతున్నారు. అతను యాజకుడు, తను జకరియా ఎవరు? యాజకుడు. కాబట్టి సంఘములు సేవలో బయట ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు, ప్రేమానురాగంతో ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎప్పుడైనా గోడ పడినట్టు, కసిరించుకున్నట్టు, తిట్టుకున్నట్టు, ఎలివేయబడినట్టు అవి ఏమీ కనబడవు. దేవుడు రాయించాడు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, నిందారహితంగా ఉన్నారు వాళ్ళు. చూడు ఎంత బాగా రాయించాడు ఇద్దరు భార్యాభర్తల గురించి కదా. మనం ఈ దినాలలో కుటుంబాలలో చూస్తాము కలవరము, భయము కదా, తెలియని వేదన, బాధ, ఒకరికొకరు పడదు కదా, ఇంకా కలిసి ప్రార్థన చేయరు, కలిసి దేవుని ఉన్నత మహిమను ఎదుకరు. దేవుని చిత్తం ఏంటి, దేవుడు మనకు ఎందుకు జతపరిచాడు, మనం ఎలా బ్రతకాలి అనేది దేవుని చిత్తం అనుసారంగా చూసి, దేవుని వైపు చూసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆ భావన నా దారి నాది, నీ దారి నీది అన్నట్టు ఉంటారు కదా. కానీ అది కానే కాదు. దేవుడు కోరింది ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, ఆయన వాగ్దానము నెరవేర్చబడి అనేక జీవితాలను వెలిగించే రీతిగా, అనేక జీవితాలను మేలుకరంగా దీవెనకరంగా ఉండడానికి, అనేక కుటుంబాలను కట్టడానికి ఇచ్చాడు కదా. మాదిరికరమైన కుటుంబంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? యేసు ప్రభును ఎరిగిన మనము, దేవుని ప్రేమను ఎరిగిన మనం ఏం చేయాలి? ప్రేమ చూపాలి, మాదిరికరంగా ఉండాలని దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా. కాబట్టి తెలిసి తెలియక దేవుని గురించి ప్రేమ, మరి తెలిసి తెలియక మనం చేసినవి అవి క్షమాపణ అడిగి వదిలిపెట్టేసాలి. కానీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. దేవుని వైపు చూసి కుటుంబాన్ని కట్టుకోవాలి. దావీదులాగా దేవుని వైపు చూసి అబ్రహాములాగా పోగొట్టుకున్న ఆశీర్వాదములను పొందుకోవాలి. దేవుని వైపు చూసి హబక్కులాగా దేవుడు ఉంటే చాలు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నా కుటుంబం, నా పిల్లలు, నా జీవితం చక్కపరచుకోవాలి, మంచిగా బ్రతకాలి, గుణవంతురాలుగా ఉండాలి, ఘనురాలుగా ఉండాలి, గుణవంతుడుగా ఉండాలి, బుద్ధిమంతురాలుగా ఉండాలి, బుద్ధిమంతుడుగా ఉండాలని మనం ఏం చేయాలంట? దేవుని వాక్యము చేత మన కుటుంబాన్ని కట్టుకోవాలి. అందుకనే దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద ఇల్లు కడతాడు. బండ అంటే యేసు ప్రభు వాక్యము చేత ఇల్లు కట్టు. క్రీస్తే బండ అంటే ఏంది? దేవుని వాక్యము చేత మనం ఇల్లు కట్టుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, పక్క ఇంటి వాళ్ళు ఏమన్నా లేనిపోని మాటలు చెప్పినా, నీ భర్త గురించి చెడుగా చెప్పినా, లేదా నీ భార్య గురించి చెడుగా చెప్పినా నువ్వు పట్టించుకో. ఎందుకు? దేవుని మాటను బట్టి, ఆయన వాక్యము చేత, దేవుని ప్రేమ చేత నీ కుటుంబాన్ని వాక్యము చేత స్థిరపరచుకుంటావు, బలపరుచుకుంటావు, దేవుని వైపు చూసి కదా. కాబట్టి దేవుని ప్రేమ లేనందుకే తేడా వస్తుంది. అందుకనే దేవుడు చెప్తాడు, రోమా 1వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూచినాడు. అలా ఏమంటాడు అక్కడ? నా న్యాయ విధులు వీరికి బాగా తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, స్తుతించడం తెలుసు, ఆరాధన చేయడం తెలుసు, అన్నీ తెలుసు వీరకు, అన్నీ తెలుసు, కానీ వాళ్ళ మనసు నాకు ఇవ్వలేదు. నా న్యాయ విధులు తెలుసు కానీ నాతో లేరు అంటాడు దేవుడు. యెహూ గురించితో కూడా అదే అంటాడు. యెహూ నాకు నచ్చినట్టు నువ్వు చేసినావు కానీ నువ్వే నాతో లేవు అంటాడు దేవుడు. ఏమంటాడు? నాకు నచ్చినట్టు నేను చెప్పిన పని చేశావు కానీ నీ మనసే నాకు ఇవ్వలేదు, నువ్వే నాతో లేవు అంటాడు. అక్కడ తేడా వస్తుంది. కాబట్టి నీ మనసు దేవుని మీద ఉండాలి, మన జీవితము దేవునితో అంటకట్టుబడి ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాము, చిగురిస్తాం కదా. కాబట్టి వాక్యము తెలిస్తే లాభము కాదు, వింటే లాభము కాదు. విన్న వాక్యాన్ని, తెలిసిన వాక్యాన్ని అనువదించి దాన్ని మన జీవితంలో సాధనలో పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే దేవునికి ఇష్టం. సాధనుడు కూడా ఎవరికి భయపడతాడు? అన్ని నాకు వాక్యాలు తెలుసులే భయపడతాడంటే వానికి భయపడాడు. వాక్యం తెలిసిన వానితో భయపడడు సాతానుడు. వాక్యానికి లోబడి వాక్యానికి జరిగించే వాడికే భయపడతాడు అంతే. ఎన్నో ఉపవాసాలు ఉండి నాకు అన్నీ తెలుసు అనే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటారు. మనసు దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఎట్లా తోడుకుంటాడు కదా. కాబట్టి ఎన్ని ఉపవాసాలు
ఉండడం చాలా శ్రేష్టం, మంచిదే. కానీ అసలైనది నీ జీవితం, నీ భవిష్యత్తు దేవునితో ముడిపెట్టుకొని దేవుని ప్రేమ చూపకపోతే, దేవుని సమాధానం మనలో లేకపోతే అన్ని తెలిసినా కూడా వ్యర్థం అవుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అక్కడ, రోమా 1:28 నుంచి చూచినాడలా ఏమంటాడు అక్కడ, వీరు నా న్యాయ విధులు బాగా తెలుసు, వీరికి తెలిసే తప్పులు చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు ఏం చేశాడు, చూసి చూసి భ్రష్టాత్మను అప్పచెప్పాడు. భ్రష్టాత్మను ఒకటే మన జీవితంలో ఉంటే దేవుడు ఉండాలి, లేకపోతే దయ్యం ఉండాలి. ఉంటే రెండే, ఒకటే ఉంటే దేవుడు ఉండాలి, లేకపోతే దయ్యం ఉండాలి. మరి దేవుడు ఉండాలంటే దేవునికి స్థానం ఇవ్వాలా, దేవునికి లోబడిపోవాలా, దేవుడు చెప్పింది జరిగించాలా, అప్పుడే కదా. కాబట్టి ఎలిజబెత్, జకర్యా ఎలా ఉన్నారో ఈరోజు కూడా మనం వాళ్ళ గురించి చదువుకుంటున్నాం. వాళ్ళ గురించి దేవుడు మనం బుద్ధి తెచ్చుకొని మన కుటుంబాలను మనం కట్టుకోవడానికి దేవుడు మన కొరకు రాయించాడు కదా. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరం అన్నాడు దేవుడు కదా, మనోహరం. కొందరు ఏమనుకుంటారు అంటే, అక్క వాళ్ళు అది సహోదరులు అన్న వాళ్ళకి అనుకుంటారు. లేదు, అది అక్క వాళ్ళకు కూడా. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరం అనుకోవాలా. గుణవంతు రాలైన భార్య దొరుకుట అరుదు అంటారు, అది భార్యకే అనుకుంటారు. లేదు, గుణవంతుడైన భర్త దొరకడం కూడా అరుదే కదా, అట్లా కూడా అనుకోవాలి. వాక్యము రెండు విధాలుగా, ఇది స్త్రీలకే వర్తిస్తుంది, ఇది మనుషులకే, వాళ్ళ పురుషులకే అని కాదు. దేవుడు మన అందరి కొరకు రాయించాడు. దాన్ని మనం ఏం చేయాలి, జ్ఞానముతో వ్యవహరించి కట్టుకోవాలా కదా. దేవుడు కోరేది అది. కాబట్టి దేవుని ఆశ్రయించాలంట. ఇందాక చూసాం, మనుషులను ఆశ్రయిస్తే ఏమీ మిగిలవు, దేవుని ఆశ్రయిస్తేనే అన్నీ మిగులుతాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మనం చూస్తాము కీర్తనలు 91:2లో, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుని, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము అని దేవుని గురించి చెప్పాలి. మనము దేవుని గురించి చెప్పాలి, దేవుని ఘనపరచాలి. కాబట్టి మనుషులు ఏం చేస్తారు, మనుషులనే ఎక్కువ ఘనపరచడానికి చూస్తారు కదా. కీర్తనలు 91:4లో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నవి. ఆయనే రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. దేవుని రెక్కల్లో ఉండాలి మనము కదా. మనం అంతకుముందు ఒకసారి విన్నాం, అన్న వాళ్ళు చెప్పినప్పుడు, కోడి ఏం చేస్తుంది, తన పిల్లలను రెక్కల చాటున భద్రపరుచు. వాక్యంలో కూడా ఉంది, దేవుడు కూడా తన రెక్కల చాటు, కోడి ఎట్లా భద్రపరుస్తుందో దేవుడు తన రెక్కల చాటున మనకు అట్లా భద్రపరుస్తాడంట. అయితే కోడి పిల్ల ఏం చేసింది, నాకు అన్ని తెలుసని అన్ని కోడి పిల్లలు వచ్చేసినాయి రెక్కల కింద, కానీ ఒక కోడి పిల్ల రాలేదు. గద్ద వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది. గద్దమామ మా మమ్మీకి ఏమీ తెలియదు, కానీ నువ్వు ఎంత విశాలమైన ప్రపంచం, రమ్యం అనేది ఎప్పుడు చూడని సొగసు, బాబా వింతలు, సెలవేర్లు అన్నీ చూపిస్తున్నావు, ఎంత బాగుందని మురిసిపోయిందంట. తీరా లాస్ట్కు కొండ మీద తీసుకెళ్ళి ఈ కంటిలో ఒకటి పూడ్చి ఆ కంటికి పూడ్చి 2 కనులు తీసేసి శుభ్రంగా తినేసింది. చూసినప్పుడు ఈ లోకంలో అంత బాగానే ఉంటుంది, ఎంత బాగుంది, నా ఇంట్లోనే ఉన్నాను ఇన్ని రోజులు ఎక్కడ పోకుండా, కానీ నిజంగా ప్రపంచంలో ఎన్ని వింతలు ఉంటాయా అనుకుంటారు. కానీ ఆ వింతల వెనకాల ఏముందో కూడా మనము జాగ్రత్త చూసుకోవాలా కదా. కాబట్టి దేవుని రెక్కల నీడలో ఉండడానికి మనము ఆశపడాలి, కానీ గ్రద్దలాగా పైకి తీసుకెళ్ళి లోకం అంతా, ప్రపంచం అంతటా లోకాశలు చూంచే ఆ సాతాను వైపు మనము వెళ్ళదు కదా. మరి అవ్వకు ప్రసంగం బాగా చేయడం తెలుసు. సాతాను వచ్చినప్పుడు ఏం చేసింది అవ్వ, ఇదిగో సాతాను వినో, యేసు ప్రభు ఆ పండు తినవద్దన్నాడు, ఆ చెట్టును ముట్టవద్దన్నాడు అని ప్రసంగం చేసింది సాతానుడుకు హవ్వ. తర్వాత ఏం చేసింది, సాతాను ప్రసంగానికి టెంప్ట్ అయ్యి ఆ పండు తినేసింది. ఇదిగో చూడు, ఇప్పుడు నా ప్రసంగం విను అని, అది రమ్యంగా ఉంది, అది అందంగా ఉంది, చూడు ఎంత ఎర్రగా ఉందో, అది తింటే నేత్రాలు తెరవబడతాయి, నువ్వు జ్ఞానవంతురాలవుతావు, ఆహాహా అని చెప్పేసరికి అబ్బా నిజమే అని ఏం చేసింది, దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టేసి సాతాను మాటలను మైండ్లో పెట్టుకొని తినేసింది. మన మనసులు చేసేది అదే. దేవుడు చెప్పిన విషయాలు, దేవుని ఈ విషయాలు గుర్తు పెట్టుకోరు. ఎక్కడైనా చుట్టాలు పోయినప్పుడు వాళ్ళు డీజే మీద డాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళకి తెలియకుండా కూడా వీళ్ళకి కాలాడుతూ ఉంటుంది.
అప్పుడే దేవుని మాటలు మర్చిపోతారు, అప్పుడే అన్నీ మర్చిపోతారు. తింటే ఏమైతే నాకు కూడా కొంచెం పెట్టు తినేస్తారు కదా. కాబట్టి వాళ్ళకు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎట్లా? హవ్వలాగా. మంచి ప్రసంగికురాలి, ఆమెకు జ్ఞానం తెలుసు, వాక్యం తెలుసు, దేవుని గురించి ఖచ్చితంగా ఉండాలని చెప్పిన ఆమె ఏమైపోయింది? కథం, ఖచ్చితత్వం వెళ్ళిపోయింది కదా. అక్కడితో ఆగిందా? లేదు, తన భర్తను కూడా ఆ రంగంలో దింపేసింది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో తెలిసిన వాక్యం ఇతరులకు చెప్పడమే కాదు, మనము అనుభవించుకొని అట్లా బ్రతకడానికి దేవుని సహాయము కోరాలి, ప్రయత్నము చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన సహాయాన్ని, మన ఆశాన్ని, మన ప్రయత్నాన్ని దేవుడు దాని మీద ముద్ర వేసి తన స్వాధీనంలో తీసుకుంటాడు. ఇప్పుడు దేవుని స్వాధీనం, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దగ్గర జీతం ఉన్నాడు అనుకో, ఆ పై ఉన్న వ్యక్తి తన యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. తన సొంతంగా ఏం చెప్పినా తనకు నచ్చదు. ఎందుకు? తన దగ్గర జీతం ఉన్నాడు కాబట్టి కదా. అంటే ఆ వ్యక్తి తన భవిష్యత్తు, తన జ్ఞానము, తన తెలివి, తన యొక్క సమస్తాన్ని ఆయన స్వాధీనంలో వెళ్ళిపోయాడు. ఎవరి స్వాధీనంలో? తను ఎక్కడైతే జీతం ఉన్నాడో తన స్వాధీనంలో వెళ్ళిపోయాడు, తన హ్యాండ్ ఓవర్లో కదా. అలాగా మనము కూడా దేవుడు మన తండ్రి పూర్తిగా ఆయన స్వాధీనంలో వెళ్ళిపోవాలా. పూర్తిగా ఆయన స్వాధీనంలో వెళ్ళిపోయినప్పుడు ఆయన చిత్తము మన ఎడల నెరవేర్చడానికి దేవుడు మొదలు పెడతాడు. నూతన కార్యములు, గొప్ప కార్యములు మొదలవుతాయి. లేదు ప్రభువా, నేను అలాగనే ఉంటాను, నువ్వు మాత్రం నూతన కార్యాలు జరిగించు, ఎన్నడూ చూడని గొప్ప వింతలు చూడాలి, ఎన్నడూ చూడని ఆశీర్వాదములు చూడాలి, అంత నేనే అనుభవించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే మనం మాత్రం మారం. కానీ దేవునికి మాత్రం పనులు పెడతాం. ప్రభా ఇది ఇచ్చే ప్రభా, అది ఇచ్చే ప్రభా, ఇది ఇచ్చే ప్రభా కదా. దేవుడు అన్ని ప్రార్థనలకు అస్సలు ప్రత్యుత్తరం ఇవ్వడు, అన్ని ప్రార్థనలకు ఇవ్వడు, కొన్నిటికి ఇస్తాడు. ఎలాంటి ప్రార్థనకి ఇస్తాడు? ఎలాంటి ప్రార్థనకి ఇస్తాడు అంటే విశాల హృదయం కలిగి నీ జీవితాన్ని సరి చేసుకొని ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు కూడా వారిని ఆదుకొని సొంతం చేసి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు, అలయకులను రక్షణలకు తీసుకురాని రక్షణ భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల యుగ క్షేమాలు అడిగినప్పుడు, సంఘ క్షేమాభివృద్ధి కోరినప్పుడు, అందరి కొరకు నువ్వు విశాల హృదయం కలిగి ఎవరి మీద కోపం పెట్టుకోకుండా, అసూయ పెట్టుకోకుండా ప్రార్థన చేస్తా చూడు. అలాంటి మంచి విశాలమైన మంచి హృదయంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదా. కాబట్టి ప్రభువా, నాకు ఆ అన్న అట్లా చెప్పాడు ప్రభువా, ఇంకోసారి నాతో మాట్లాడకుండా చేయి ప్రభు అంటే అలాంటి ప్రార్థన వినడు. ప్రభువా, నా భర్త పదే పదే రోజు ఒక్క మాట ఏదో ఒకటి చెప్పి నన్ను తిడతాడు ప్రభువా, ఈయనని ఎట్లయినా చేసి నువ్వు ఏం చేస్తావు కానీ చక్కపరచు ప్రభు అని నీ కసితో ప్రార్థన చేస్తావు చూడు, అది వినడు. నీ స్వార్థముతో, నీ కోపముతో నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తావు చూడు, ఆ ఏడుపు వ్యర్థమవుతుంది, ఆ యొక్క కన్నీరు వ్యర్థమవుతుంది. ఎందుకు? నీ స్వార్థంతో, నీ కసితో చేస్తున్నావు. అట్లా కాదు, అదే నువ్వు ప్రేమతో ప్రభువా, నీ వాక్యం అనుసారంగా మార్చుకో ప్రభువా, నువ్వు దయచూపు తండ్రి, సహాయం చే ప్రభువా, నీ తగ్గింపుతో, వినయంతో నువ్వు మనసు దేవునికి ఇచ్చి నీ దృష్టి ధ్యానం దేవుని మీద పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కనికరించి ఆ కార్యం చేస్తాడు కదా. కానీ మనం మనసులో ఒకటి పెట్టుకొని అంత పరిశుద్ధంగా ప్రార్థన చేస్తే ఎట్లా? పరిశుద్ధంగా లేవు, పరిశుద్ధంగా ఉన్నట్టు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడేమన్నాడు వాక్యముడో? ఇగో నువ్వు తినే ప్లేట్ ఉంది చూడు, ఆ ప్లేట్ని శుభ్రంగా కడుక్కొని, చెత్త దుమ్ము ఏమి లేకుండా శుభ్రంగా కడుక్కొని అన్నం వేసుకొని తింటావు. మరి నీ హృదయంలో నేను ఉండాలి, అంతరంగ హృదయము కూడా శుభ్రంగా ఉండాలి కదా. ఆ శుభ్రంగా ఉంటేనే నేను నీలో ఉంటా కదా అంటాడు దేవుడు కదా. కాబట్టి వేశ్యలు వల్లే, పరిచయులు వల్లే పైన భక్తిలాగా, లోన ఏదో శక్తి ఉన్నట్టు శక్తి లేని వారిలాగా ఉండవద్దు. అది కాదు నేను కోరింది. నువ్వు అన్నం తినే ప్లేట్ ఎట్లా శుభ్రపరచుకుంటావో నీ హృదయాన్ని కూడా అట్లా శుభ్రపరచుకున్నాడు దేవుడు కదా. కాబట్టి దేవుని మనం ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించే వారిని దేవుడు సిగ్గుపడనీయడు. ఆ ఇరిమిలో రాయించాడు దేవుడు, నన్ను విడిచిపెట్టేవాడు సిగ్గుపడతాడు, అదే నన్ను ఆశ్రయించేవాడు సిగ్గుపడడు అన్నాడు దేవుడు. శరీరాలను ఆధారము చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు కదా. శరీర కోరికలు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, దేవుని కొరకు మనము బ్రతకాలి.
దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడా అని చూడాలి కదా. కాబట్టి దేవుని కొరకు మనము జీవించాలి. కాబట్టి ఇర్మియా 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మనలో 2 నియమాలు ఉంటాయి. ఈ వాక్యాన్ని బట్టి చెప్తున్నా. హృదయం మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నాడు అంటే వారిలో ఏమున్నట్టు? అన్ని లోక కోరికలే ఉన్నట్టు. కానీ దేవుని కోరిక, దేవుని బ్రతికే తీరు ఉన్నట్ట లేదు. కాబట్టి ఈ లోక సంబంధం అనేది ఏం చేస్తుంది? ఆత్మీయంగా ఎదగకుండా శాపగ్రస్తులుగా అవ్వడానికి దేవునికి దూరం చేస్తుంది. అది ఆత్మీయ నియమం ఏం చేస్తుంది? ఆత్మీయంగా ఎదిగినప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది, మన ఆత్మ దేవుని ఆత్మ కలిసిపోతుంది. కాబట్టి ఆత్మీయంగా వాక్యం, ప్రార్థన, ఉపవాసాలతో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన కోరికలు నీలో రావు, అవి చచ్చిపోతాయి. గోధుమ గింజ ఎండిపోతేనే అది మొలకిచ్చి ఒక గింజ పావుషేరంతా వస్తుంది కదా. అలాగా మనం ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈ లోక సంబంధమైన ఈ నియమాలు వైపు మనసు పోవద్దు. ఒకవేళ వాటి మీద మనసు పెట్టావా నువ్వు శాపగ్రస్తుడు అంటున్నాడు. కాబట్టి దేవుని మీద నుంచి మనసు తొలగించుకోకుండా మన మనసు దేవుని మీద పెట్టే మనము సిగ్గుపడనీయకుండా సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదన్నాడు దేవుడు. కాబట్టి కొదువ ఉండకుండా దేవుడు సమృద్ధిలోకి దేవుడు మనకు నడిపిస్తాడు. 12 సంవత్సరాల స్త్రీ గురించి మనం చూస్తాం. తను ఎంతో వేదనకు, బాధకు గురై ఉంది. ఎన్నో వైద్యుల దగ్గర తను వెళ్ళినప్పుడు కూడా ఎవరు బాగు చేయలేదు. కానీ తన మనసులో ఒక విశ్వాసం, నమ్మకం, యేసుప్రభు యొక్క చెంగు నేను ముట్టగానే స్వస్థతనవుతానని మెల్లగా వచ్చింది. భయపడుతూ దేవునికి భయపడుతూ వచ్చి చెంగు ముట్టింది. వెంటనే తన విశ్వాసము ద్వారా తను స్వస్థపడ్డది, గొప్ప సమాధానం పొందుకుంది కదా. కాబట్టి మనలో ఆ విశ్వాసం ఉండాలి. ఈ లోకంలో ఎవరు బాగు చేయలేని పరిస్థితిలో ఉన్నా, దారి కనబడకుండా ఉన్నా ఆశ ఉండాలి. ఆ 12 సంవత్సరాల స్త్రీ ఏసారి నలిగిపోయి దుఃఖముతో, వేదనతో ఉంది, తల్లడిల్లుతూ ఉంది. కానీ దేవుని దగ్గర రాగానే ఆమె దుఃఖము, ఆ వెడుపు, ఆ బాధ, ఆ చింత, ఆ రోగము అంతా వెళ్ళిపోయింది. ఎన్నడూ చూడని గొప్ప కార్యము దేవుడు చేస్తాడు కదా. కొందరు ఏం చేస్తారు? ఫలాని చోట మంచి సేవకుడు ఉన్నాడంట అని ఫ్లైట్లో వెళ్తారు, మరి డబ్బులు పెట్టి పోయి ప్రే చేసుకుని వచ్చినా కూడా స్వస్థత పొందరు. బైబిల్లో మనం చూస్తాం, ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో వారి మనసు మార్చుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు దేవుడే దర్శించి, దేవుడే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు స్వస్థపరిచాడు కదా. కానీ సంఘంలో ఉన్న శక్తిని, దేవుడు మనతో ఉన్న శక్తిని దేవుని వైపు ఉన్న పాటన ఉన్న చోటన మొక్కకుండా ఏం చేస్తారు? లోకం వైపు పరుగులు తీస్తారు. సరే, పోయినా మాత్రము స్వస్థత అయిందా? లేదు. తేడా ఎక్కడంటే దేవుడు వారి మనసుని చూస్తాడు. వాళ్ళు ఎంత దూరం పోయింది కాదు, ఎక్కడ పోయింది కాదు. ఇప్పుడు ఆ ఎదుటి మనిషి దేవుని మనసు ఇవ్వకుండా, దేవుని ప్రేమించకుండా 100 పాస్టర్లతో ప్రార్థన చేయించుకుంటాను, ఏం ప్రయోజనం కదా. విశ్వాసం తనకు ఉండాలి. పాస్టర్లకు ఉంటుంది ప్రార్థన చేయగానే దేవుడు స్వస్థపరుస్తుంది, దేవుడు పరుస్తాడని. కానీ ఆ స్వస్థతను నేను పొందుకుంటున్నా ఇప్పుడే అనే విశ్వాసం వారిలో ఉంటే ఆ కార్యం జరుగుతుంది కదా. కాబట్టి దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన మనసుని చూస్తాడు. మనం ఏం చేస్తాం? పై రూపాన్ని చూస్తాం. ఒకటి చెప్పి ముగిస్తాను. ఉజ్జియా రాజు గురించి మనం చూస్తాము. ఉజ్జియా రాజు దేవుని యందు భయము, భక్తి కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు 2వ దినవృత్తాంతం 26:19-21 మనం చూస్తాం. దేవుని యందు భయము, భక్తి కలిగినప్పుడు, మంచి ప్రవర్తన కలిగినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు ఆ రాజు దేవుడు అన్ని విషయంలో దీవించాడు. ఆయన కూడా ఆ గోడలు కట్టించాడు, దుర్గలు స్థాపించాడు, పెద్ద పెద్ద పనులు చేశాడు. ఎవరు? ఉజ్జియా రాజు. ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బును చూసి, హోదాను చూసి, ఆ పలుకుబడిని చూసి అంతా నాదే, నేనంటే ఏమనుకున్నా అని గర్వపడి ఏం చేశాడు? యాజకులు చేయాల్సిన పనిని తనే చేయాలని వెళ్ళి ఏం చేశాడు? రోగాన్ని కోరి తెచ్చుకున్నాడు కదా. దేవుని ఆయన ఆశ్రయించినంత కాలం దేవుడు దీవించాడు, గొప్ప ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు. కానీ ఉన్నతమైన స్థితిలో మంచి ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి సడన్గా ఏమయ్యాడు?
గర్వాన్ని, అహంకారాన్ని, ధనాన్ని చూసి, హోదాను చూసి, పలుకుబడిని చూసి, ఆ మనుషులు ఎదుట ఒక రాజు అంటే ఏమనుకున్నావు అని ఒక గొప్పగా అనిపించుకోవాలని ఎప్పుడైతే ఆరాటపడ్డాడో ఏమైంది? దేవునికి విరుద్ధమైన పని చేసినప్పుడు ఏమైంది? కుష్టు వ్యాధి వచ్చేసింది కదా. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకి ఏ స్థితుల నుంచి తీసుకొచ్చాడో అది గుర్తు చేసుకోవాలి మనము కదా. అది ఆయన దేవుని ఆశ్రయించినంత అంతవరకు బాగానే ఉంది. కానీ ఎవరు ఏ పని చేయాలి, ఏ పని చేయవద్దో అది కూడా దేవుడు పెట్టాడు. లోబడే విషయంలో లోబడాలి అందరికీ. దేవుడు వెళ్ళమన్న చోట వెళ్ళవద్దు. దేవుడు అర్హత లేని పని మనం చేయవద్దు, అర్హత ఉన్న పనే మనం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన సీఎం, ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు. లేదు నేను ముఖ్యమంత్రి ఉంటాను దిగు అని అంటే అవుతుందా? అది దానికి అర్హత ఉందా? లేదు. అలాంటి చోట పోతే దెబ్బలు తింటారు కదా. కాబట్టి మనకు అర్హత ఉన్న పని దేవుడు మనకు కల్పించింది మనం చేయాలి. మనకు అర్హత లేని దానికి మనము పోయి ఎగిరిపడి అనవసరంగా రోగాలకు, దెబ్బలకు, అవమానాలకు, నిందలకు గురి కావద్దు కదా. అట్లా కొందరు ఉంటారు, ఆ విషయాల గురించి వాళ్ళకు సంబంధమే ఉండదు, ఏముండదు, ఊరికనే దూరి ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు తెచ్చుకొని ఎవరితో మాట్లాడకుండా చేసుకొని వెళ్ళిపోతారు. అనవసరమైనది కదా. కాబట్టి మనము అలాంటి పనులు చేయవద్దు. దేవుని చిత్తమనుసారం మన మంచి పనులు మనం చేయాలి. దేవుని చిత్తమనుసారం. కుటుంబంలో ఎట్లా ఉంటాయంటే, ఊర్లలో కోడలు వెళ్తుంది, నా అత్తమ్మ చాలా గయ్యాలిది అని పక్క ఇంటి వాళ్ళతో చెప్తుంది. ఆమె మెల్లగా ఈ కోడలు లేనప్పుడు ఇక్కడ వస్తుంది, నీ కోడలు నువ్వు పెద్ద గయ్యాలిది అంటుంది. అప్పుడు ఇక ఈమెకు మండిపోతుంది, బాగా మండిపోయి ఈమె కూడా ఏం చేస్తుంది తెలుసా, నా కోడలు అస్సలు మంచిది కాదు అంటది. ఈమె స్టార్ట్ చేస్తుంది, ఆమె స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో వీళ్ళిద్దరు కొట్లాడడమే కాదు, ఈమె భర్తకు ఈమె, ఆయన భర్తకు ఆమె తీసుకొస్తుంది. ఇక మనము కలిసి ఉండేది లేదు. ఇజ్రాయేల్కు, అమెలియాలకు, గోలియాత్ వాళ్ళకు ఎట్లా యుద్ధమో అట్లా స్టార్ట్ అవుతుంది. లేదు, వీళ్ళు అనవసరంగా ఇప్పుడు సరే కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్నవి జరుగుతాయి. ఆమె ఏం చెప్పాలి, నీ అత్తమ్మ బాగా చూసుకుంటుందా అని అడుగుతారు పక్క వాళ్ళు. ఎప్పుడైనా మనకైనా ఎవరికైనా అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, నీ అత్తమ్మ సరిగా లేకున్నా నా అత్తమ్మ మంచిదామె, మంచిగా చూసుకుంటుందమ్మా, నా తల్లి లాంటిదమ్మా అనాలి నువ్వు. అప్పుడు ఆమెకు పక్క ఇంటి ఆమె నీ అత్తమ్మకు వచ్చి చెప్పడానికి అవకాశం ఉండదు. నీ కోడలు నువ్వు మంచిగా తల్లిలాగా చూసుకుంటావు అంటగా అని వచ్చి చెప్తుంది. అప్పుడు అమ్మో నేను సరిగా లేను, తల్లిలాగానే చూసుకోను, కానీ నా గురించి గొప్పగా చెప్తుందే నా కోడలు అనుకొని ప్రేమ పుట్టుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, నాకేం అన్నం పెడతారు, వాళ్ళు అన్నం పెట్టరు, నాకు టైంకి ఇవ్వరు, ఏమి చేయరు అని వీళ్ళే ముందు నుంచి అన్నీ చెప్పుకుంటారు. అప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే సుడిగాలిలాగా చెలరేగుతుంది కదా గొడవలు. అప్పుడు అన్ని జ్ఞానము లేక ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా నీ వంతు నీ పని చక్కగా చేసుకోవాలి. నీ ఇంట్లో నీ ఇంటి వాళ్ళ గురించి, నీ భర్త గురించి నువ్వు మంచిగా చెప్పాలా కదా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ సహనాన్ని చూసి, నీ ప్రేమను చూసి, నీ ఓర్పును చూసి, దేవుళ్ళు నీలో స్థానం ఉన్నప్పుడు నీలో ఉన్న సమాధానం దేవుడు నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబంలో ఉన్న పిల్లలకు అందరికీ ఇస్తాడు. వీళ్ళే చెప్పేస్తారు, నా నా పోరుడు బాగా తిరిగిపోతాడు అని చెప్తారు వీళ్ళే. ఇక పోరుని మీద నువ్వే తిరిగిపోతాడు అన్నప్పుడు మా డాడీ మంచోడే కాదని ఆయన అంటాడు కదా. అన్న కొంచెం ప్రార్థన చేయండి మా పిల్లల కొరకు అని చెప్పరు. మొత్తం వాళ్ళలో ఉన్న చెడు తీసుకువస్తారు ముందులా. కానీ వాళ్ళు చేసి మంచి చెప్పరు మళ్ళీ కదా. ఎప్పుడైనా మనిషి గుణం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు. నేను మంచోడిని అని ఎప్పుడైనా, నేను మంచోడే అని ఎవరైనా అనుకుంటారు, కానీ నేను చెడ్డోనని ఎవరైనా చెప్పుకుంటారా? వాస్తవం ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, నేను మంచోడిని అన్నాడు. ఆయన మంచోడు అని ఆ మైకంలో ఉన్నాడు. ప్రవక్త వచ్చి కూడా, నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావు అని చెప్పలేదు. ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని, ఒకనికి ఒకే గొర్రె ఉంది, ఒక ఆయనకు విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, ఆ దరిద్రునికి ఒకే ఒక గొర్రె ఉన్న ఆ గొర్రెను తీసుకుని వెళ్ళిపోయాడు.
ఇది న్యాయం అంటే వాడిని చంపేశాలి వాడిని అని అంటాడు దావీదు. ఆయన ఎవరు? ఈయనే. ఆయన ఎవరో కాదు, నువ్వే అన్నప్పుడు ఆయన షాకులో వెళ్ళిపోయి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అంటాడు కదా. అయితే చూడు, తప్పు చేసినా కూడా నా తప్పు ఎక్కడ కనపడకుండా అన్ని కప్పిపుచ్చుకొని వచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ మనసులో, నీ ఇంట్లో నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అది మిద్దె మీద చాటి చెప్తాడు అందరికీ, ఊరంతా. అది దేవుని మాట, మనిషి మాట కాదు. నువ్వు మంచి దిద్దుతే మంచిది అందరికీ తెలుస్తుంది, నువ్వు చెడు చేస్తే నీ చెడు అందరికీ తెలుస్తుంది. దావీదు చెడు చేసి కూడా ఏమి చేయనట్టు అమాయకుడుగా ఉన్నాడు. మళ్ళీ అలాంటి తప్పు చేసే వాళ్ళని ఉరి తీయాలి, వాళ్ళని చంపాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాడు బ్రతకవద్దు వాడు అంటున్నాడు. ఆయన ఎవరు? మళ్ళీ ఆయనే తప్పు చేసిన వాడు కట్టుకున్నట్టు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కదా. కానీ దేవుడు మాత్రం బట్టబయలు చేశాడు ఆయన పాపాన్ని. దేవుడు మాత్రం ఊరుకోడు. ఎంతటి నరుడైనా, ఎంతటి రాజు అని అతను ఎవరైనా సరే, ఎంత మందిని ఆయన అడ్డం పెట్టుకొని ఎంత కప్పిపుచ్చుకోవాలని కవరింగ్ చేసుకుంటూ వచ్చినా అది దాగేది కాదమ్మా. నిప్పుని ఎక్కడ పడేసినా అది కాలుకుంటూ బయటకు వస్తుంది కదా. అది దేవుని మాట కాబట్టి బయటకు వస్తుంది, తప్పకుండా వస్తుంది కదా. ఇసాకని ఒక మాట అంటాడు, ఇగో మనం విత్తేటప్పుడు, పొలంలో విత్తేటప్పుడు ఎవరు చూడరు, పంట పైకి వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. అది వాస్తవమే, దేవుని వాక్యంలో ఉన్నది కదా. నువ్వు ఏమి విత్తుతావు అదే పంట కోస్తావు. నువ్వు విత్తినప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అది ఎవరికి తెలియదు, కానీ బయట మాత్రం అది వస్తుంది. పంట వస్తున్నప్పుడు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన తీరు, ఈ లోక సంబంధమైన అలవాట్లు మనలో రాకుండా, ఇలాంటి చేయకుండా దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మనకు ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన ఆ దేవుని యొక్క ప్రేమనే చూపాలి, కానీ మరొకటి మనము చూపించేది కాదు కదా. అందుకనే కీర్తనలు 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కాబట్టి మనుషులు విడిచిపెడతారు, మనుషులు నేను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. నువ్వు మంచిగా బ్రతుకుతే, నీతిగా బ్రతుకుతే నీ నీతి, నీ యథార్థత అందరికీ తెలిసేటట్టు చేస్తాడు. అదే నువ్వు పాపంలో ఉంటే నీ పాపము అందరికీ తెలిసేటట్టు దేవుడు చేస్తాడు కదా. కాబట్టి ఏమి విత్తుతామో అదే కోస్తాము. కాబట్టి మనం ఆశ్రయించాల్సింది ఎవరికి? దేవునికి. ఉజ్జియారాజు ఆశ్రయించినప్పుడు దేవుడు మంచిగా ఉంచినాడు. మంచిగా ఉంచిన తర్వాత, మంచి స్థితిలో వచ్చిన తర్వాత తన ఇష్టమానుసారంగా బ్రతకడం మొదలు పెట్టాడు. దేవుని చిత్తమానుసారంగా బ్రతికినప్పుడు మనం బాగానే ఉంటాం. కానీ దేవునికి విరుద్ధంగా ఉజ్జియా ఎలాంటి తత్వం? ముండి పట్టు, నేను అనుకున్నది జరగాల్సిందే అంతే. అక్కడ యాజకుడు ఉన్నా, దేవుడు ఉన్నా నేనే పోయి ధూపం వేయాలి. అది ముండితనం అంటారు. సావడానికైనా సిద్ధపడతారు కానీ వెనక్కి రారు. అందుకనే రోగం కోరి తెచ్చుకుంటారు, నాశనాన్ని కోరి తెచ్చుకుంటారు, వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఆ కాలంలో కుష్టు వ్యాధి వచ్చే వాళ్ళని ఎక్కడ ఉంచుతారో తెలుసా? ఊరు బయట ఉంచుతారు. ఎవరు మాట్లాడరు, ఎవరు పోరు, ఒంటరిగా అనుభవించాలి అంతే. ఒక రాజుగా, గనుడుగా అందరి స్థితిలో, ఉన్నంతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఒంటరి అయిపోయాడు. దిక్కుమాలిన జీవితం అయిపోయింది. ఎవరు పోయి పలకరించే వాళ్ళు కూడా లేరు, అట్లా అయిపోయాడు. ఎవరు కోరి తెచ్చుకున్నారా ఆ పరిస్థితి అంటే? ఆయనే చేతులారా. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచన, దేవునితో చేసుకునే తీర్మానము, దేవునికి లోబడము, ఆ ప్రేమను అంటుకట్టబడి మనం ఉండాలి. అప్పుడు మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మనం బాగుంటాం కదా. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే ఎప్పుడు విడిచిపెట్టి ఆయనను ఆశ్రయించిన వారిని సిగ్గుపడనీయడు, తలాగా ఉంచుతాడు, ఉన్నంత స్థితిలో ఉంచుతాడు. నీ పరిస్థితులు ఏమైనా హబక్కులాగా పరిస్థితుల వైపు చూడకుండా నా దేవుని యందు నేను ఆనందిస్తా. దావీదులాగా నా దేవుడు విడిచిపెట్టిన వాడు నాతో ఉన్నాడు, ఆయన కొరకు నేను బ్రతుకుతా కదా. కాబట్టి దేవుని వైపు చూసి మనం ధైర్యం తెచ్చుకుంటే, దేవుని మనం ఆశ్రయించిన ఎడలా దేవుడే మన జీవితాలను, కుటుంబాలను కట్టి నూతన కార్యంలో, గొప్ప కార్యములు చేసి నడిపించి దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడు మన అందరి జీవితాలను కట్టి తన చిత్తమానుసారంగా, వాక్యమానుసారంగా స్థిరపరిచి నిలబెట్టి తన ప్రేమానురాగం అందరి కుటుంబంలో స్థాపించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, మా హృదయంలోకి నువ్వు వచ్చి ఉండు ప్రభువా, నివాసం ఉండు. నీ చిత్తము, నీ ఇష్టము మా ఎడల, మా కుటుంబం ఎడల, మా పిల్లల ఎడల నువ్వు నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
మా ఎడల, మా సంఘం ఎడల, మా కుటుంబీకుల ఎడల, మా సేవకుల ఎడల, మా కాపురి చెందిన కుటుంబం ఎడల నీ యొక్క చిత్తము, నీ యొక్క ఇష్టము, నీ యొక్క వాగ్దానము నెరవేర్చి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సొంత మందిరం, పెద్ద మందిరం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యములు జరిగించాలని, అద్భుతాలు చేయాలని, దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ప్రగతి నగర్లో 12వ తారీఖున సెమీ క్రిస్మస్ ఉంది. మరి దేవుడు ఘనంగా జరిగించాలని ప్రార్థన చేద్దాం. ఆ చోట గురువారం 12వ తారీఖున దేవుడు సెమీ క్రిస్మస్ ఘనంగా జరిగించాలని, తన వాక్కును దేవుడు దయచేయాలని, దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అలాగనే 7వ తారీఖు స్త్రీల సదస్సు ఉంది. దేవుడు తన వాక్కుని ఇవ్వాలని, జయప్రదంగా ఘనంగా దేవుడు జరిగించాలని, అనేకులను ఆకర్షించాలని, అనేక జీవితాలను దేవుడు బలపరచాలని, పురికొల్పాలని ప్రార్థన చేద్దాం. 7వ తారీఖు జరగాల్సిన స్త్రీల కూడిక దేవుడు ఘనంగా జరిగించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. క్రిస్మస్ క్యారల్స్ కొరకు ప్రార్థన చేద్దాం. 13వ తారీఖు మరి దేవుడు ఘనంగా క్యారల్స్ జరిగించాలని, వాహనాల చుట్టూ, సేవకుల చుట్టూ, అందరి చుట్టూ ఎందరైతే పాల్గొంటున్నారో వారందరి చుట్టూ, ప్రతి కుటుంబీకుల చుట్టూ దేవుడు తన కాపుదల, సంరక్షణ అనుగ్రహించు ప్రభువా. నీ దేవదూతల సహాయం అనుగ్రహించని ప్రార్థన చేద్దాం. క్రిస్మస్, న్యూ ఇయర్ దేవుడు ఘనంగా జరిగించుకోవడానికి దేవుడు అందరినీ బలపరచాలని, పురికొల్పాలని, దేవుడు అందరినీ ఆదుకోవాలని, సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ నెలలో జరగాల్సిన ప్రతి ఆరాధన, ప్రతి మీటింగ్లు, ప్రార్థనలు దేవుడు ఘనంగా జరిగించాలని, తన వాక్కు ఇవ్వాలని, ప్రతి అడ్డులు, ఆటకంలు దేవుడు తీసివేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నూతన మందిర ప్రతిష్ఠిత ఆరాధన ఉంది 10వ తారీఖు. మరి అనంతపురంలో దేవుడు ఘనంగా జరిగించాలని ప్రార్థన చేద్దాం. అట్టి వాటికున్న ప్రతి అడ్డులు దేవుడు తొలగించాలని. హల్లెలూయా. అలాగనే పెద్దపల్లిలో జరగనే ఉన్న 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థన దేవుడు 11వ తారీఖు జరగనే ఉన్నది. ఉపవాస ముగింపు ప్రార్థన దేవుడు ఘనంగా జరిగించాలని, దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. అలాగనే సత్తంపల్లిలో 4వ తారీఖు గ్రాండ్ క్రిస్మస్ దేవుడు ఘనంగా జరిగించినందుకు, రాకపోకల దేవుడు తోడే ఉండి నడిపించినందుకు సేవకులను మహిమంతా నీకే ప్రభువాని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇంతవరకు మా సంఘం సేవలో, పరిచర్యలో చేసిన ప్రతి మేలులను బట్టి మహిమంతా నీకే ప్రభువాని కృతజ్ఞతలు చెల్లిద్దాం. సహోదరుడు యేసు అక్కపాలెం న్యూమోనియాతో, తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. సహోదరుడు వినోద్ ఉద్యోగ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఆటంకం దేవుడు తొలగించాలని, తన కొరకు మరి తన కుటుంబం కొరకు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాం. సహోదరి బీనకు కుమార్తె జన్మించింది. సంపూర్ణ స్వస్థత కొరకు, తల్లి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. సహోదరి పద్మ కొరకు ప్రార్థన చేద్దాం. తన భూమి విషయంలో దేవుడు తనకు న్యాయం జరిగించాలని, దేవుడే ఆదుకోవాలని, సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. సహస్ర పాప కొరకు ప్రార్థన చేద్దాం. నెల రోజుగా జ్వరముతో, దగ్గు, జలుబుతో మరి ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి ప్రభువా, ఆదుకో తండ్రి అని ప్రార్థన చేద్దాం. సహోదరి సరోజ కొరకు ప్రార్థన చేద్దాం. షుగర్ లెవెల్ పెరిగి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేవుడు ముట్టి స్వస్థపరచాలని, నార్మల్ అనుగ్రహించి ప్రభువా, ఆదుకో తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మన సంఘం సేవలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. 25 సంవత్సరాలు దాటిన ప్రతి యవనస్తుల వివాహాలు దేవుడు ఘనంగా తన చిత్తమనుసారంగా తన సన్నిధిలో నడిపించాలని, జరిగించాలని ప్రార్థన చేద్దాం. ఉద్యోగాలు లేని వారికి దేవుడు ఉద్యోగాలు దయచేయాలని, పనులు లేని వారికి దేవుడు పనులు కల్పించాలని, దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఎందరైతే వ్యాపారం చేస్తున్నారో వారి వ్యాపారాలను దేవుడు దీవించాలని, గృహాలు లేని వారికి దేవుడు గృహాలు దయచేయాలని, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేసి ప్రభువుని ప్రార్థన చేద్దాం.
గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచే ప్రభువా, నువ్వే ఆదుకో, సహాయం చేయని ప్రార్థన చేద్దాం. మన సంఘం సేవలో ఎందరైతే అప్పులనే సమస్యలతో ఉన్నారో అప్పు అనే కాడిని విరగొట్టు ప్రభువా, ఆ చిక్కుల నుండి సమస్యల నుంచి విడిపించు, దీవించు, వారిని గొప్ప చే ప్రభు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నానా రకాలమైన వ్యాధులతో ఎందరైతే బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తాలతో ముట్టు, ఒక్కొక్కరిని దర్శించు, స్వస్థపరచు, బాగుచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. మరి ఎందరి కుటుంబాలలో అయితే కలవరం ఉందో, మనస్పర్ధాలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో ప్రభువా, ఒక్కొక్కరి కుటుంబాలను, జీవితాలను కట్టు ప్రభువా. మా సంఘం సేవలో అందరి కుటుంబాలలో నీ ప్రేమ రాగము స్థాపించే, ఒక్క మనసు కలిగి నీ ఉన్నంత మహిమను ఎదగడానికి సహాయం చేయని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడే సహాయం చేయాలని, మా సంఘం సేవ సరిహద్దులు విశాలపరచు, మార్గం సరళము చే ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీ రాకడ పర్యంతం వరకు ఈ చోట బ్రాంచ్ సంఘాలలో విరాములు లేకుండా ఆత్మల కార్యములు, బాప్తిస్మాలు జరిగించు ప్రభువా. సేవకుల సిద్ధపాటు దేవుడు జరిగించాలని, ఆగకుండా తన గొప్ప కార్యములు, బలమైన కార్యములు జరిగించాలని ప్రార్థన చేద్దాం. అలాగనే ఈ చోట బ్రాంచ్ సంఘాలలో క్యారెల్స్లు దేవుడు మరి ఘనంగా జరిగించాలని ప్రార్థన చేద్దాం. అడుగుపెట్టి ప్రతి గృహాన్ని దేవుడు దర్శించాలని, వారికి ఉన్న ప్రతి కొరత దేవుడు తీర్చాలని, సమృద్ధి, అభివృద్ధి దయచేయాలని, సత్యమంగుల కొరకు ప్రార్థన చేద్దాం. తన కుటుంబీకుల కొరకు, అలాగనే తన పిల్లల మంచి భవిష్యత్తు కొరకు, సంఘం సేవ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగని సత్యమంకులు పద్మ ఆంటీ ఉన్నారు కదా, తన పుట్టినరోజు రేపటికి, కాబట్టి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వృద్ధిలింప చేయాలని, పిలిచిన పిలుపుల దేవుడు ఘనంగా వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మంచి ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇచ్చి పిలిచిన పిలుపులు ఘనంగా వాడుకోవాలని, తన 51వ పుట్టినరోజు రేపు జరుపుకుంటున్నారు. దేవుడే సహాయం చేయాలని, అన్ని విధాలుగా గొప్ప కార్యములు దేవుడితో వారి జీవితంలో జరిగించాలని ప్రార్థన చేద్దాం. మూర్తి అంకుల కొరకు ప్రార్థన చేద్దాం. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని, మన సంఘం సేవలో ఉన్న ప్రతి సేవకులను దేవుడు బహుబలంగా వాడుకోవాలని, పిలిచిన పిలుపులో ఘనంగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. మరి దూర ప్రాంతాలు వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాహనాల చుట్టూ, వారి చుట్టూ నీ కాపుదల ఉంచి ప్రభువా, తోడే ఉండి నడిపించు, జయ జీవితం అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ పలుకుదాం. ప్రభుని యేసు నామములో మాపై నుండి, మా కుటుంబంపై నుండి, మా సంఘం సేవపై నుండి, మా సేవకుల కుటుంబాలపై నుండి, మా కాపురి చెందిన కుటుంబాలపై నుండి ప్రతి కాడి యేసయ్య మోపని ప్రతి కాడి విరిగిపోవును గాక, ప్రతి మంత్రక్రియలనే కాడి విరిగిపోవును గాక, ప్రతి వ్యతిరేకత కాలిపోవును గాక, చేతపట్టి క్రియలు, మంత్రక్రియలు యేసు నామములో అవన్నీ నాశనమైపోవును గాక. ప్రభుని యేసు నామములో ప్రభు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ, దేవదూతల సహాయము మాకు, మా కుటుంబానికి, మా సంఘం సేవలో ఉన్న ప్రతి కుటుంబాలకు, వారికి చెందిన వారికి, కాపురి చెందిన కుటుంబాలకు, సేవకుల కుటుంబాలకు అనుగ్రహించబడును గాక. ప్రభుని యేసు నామములో జయ జీవితము అనుగ్రహించబడును గాక. ప్రభుని యేసు నామములో సొంత మందిరము, పెద్ద మందిరము కట్టుకోవడానికి ఉన్న ప్రతి అడ్డులు, ఆటంకములు, ప్రతి మనుషుల ఎడుపులు, శత్రుల ప్రయత్నాలు, సాతాను యొక్క కుయుక్తులు నజరేయుడైన యేసు నామములో అవని కాలిపోవును గాక, అవని కూలిపోవును గాక, రద్దు చేయబడును గాక, ప్రతి అడ్డులు కొట్టివేయబడును గాక. ప్రభుని యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో మాకు, మా కుటుంబముకి, మా కలిగిన సమస్తానికి, మా కాపురి చెందిన కుటుంబాలకు, మా సేవకుల కుటుంబాలకు, సంఘం సేవలో ఉన్న ప్రతి కుటుంబాలకు దేవుడు ఇచ్చే ప్రతి మిన్నైన ఆశీర్వాదము అనుగ్రహించబడును గాక. ప్రభుని యేసు నామములో ప్రభు రక్తంలో ఉన్న కాపుదల, సంరక్షణ అందరికీ అనుగ్రహించబడును గాక. ప్రభుని యేసు నామములో మా సంఘం సేవలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారందరికీ స్వస్థత కలుగును గాక. ప్రతి దురాత్మల నుంచి విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక. ప్రభుని యేసు నామములో అప్పు అనే కాడి విరిగిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో మా సంఘం సేవలో ఎందరైతే అప్పుల సమస్యలో ఉన్నారో అప్పు అనే కాడి విరిగిపోవును గాక. ప్రభుని యేసు నామములో గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించబడును గాక. ప్రభుని యేసు నామములో జయ జీవితము
అనుగ్రహించబడును గాక. ప్రభుని యేసు నామంలో, ప్రభు రక్తంలో ఉన్న సంరక్షణ, కాపుదల, బలము, జయము, ఆరోగ్యము యేసు నామంలో స్వాతంత్రించుకుంటున్నాము. నజరుడైన యేసు నామంలో మా ఎడల, మా కుటుంబం ఎడల, మా సంఘం సేవడల, మా కాపురి చెందిన కుటుంబం ఎడల, మా సేవకుల ఎడల దేవుని చిత్తమే, దేవుని ఉద్దేశమే, దేవుని వాగ్దానమే నెరవేర్చబడును గాక. అట్టి వాటికున్న ప్రతి అడ్డులు పడిపోవును గాక, రద్దు చేయబడును గాక. ప్రభుని యేసు నామంలో కృపాక్షేమములే, శాంతి సమాధానములే, సమృద్ధి, అభివృద్ధి మాకు, మా కుటుంబానికి, మా సంఘం సేవలో ఉన్న ప్రతి కుటుంబాలకు, మా సేవకుల కుటుంబాలకు, కాపురి చెందిన కుటుంబాలకు అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, సర్వలోకానికి అధిపతిన తండ్రి, నమ్మదగిన వాడా, సహాయకుడా, ప్రభువా, నీ ఘనమైన ఉన్నత నామానికి వేలకట్ల మితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎందరైతే లైవ్లో చూస్తున్నారో, చూడబోతున్నారో, ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుకొనిచున్నాను తండ్రి. విత్తబడిన నీ వాక్యం మా జీవితంలో ఫలించులాగున, వాక్యమానుసారంగా నీ ప్రేమానురాగము కలిగి ప్రభువా మేము జీవించే కృపను మాకు దయచే తండ్రి. మహోన్నతుడా, మమ్మల్ని ఒక క్షణము కూడా విడవవు, ఎడబాయవు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ నీ రెక్కలడలో భద్రపరిచి గత కాలమంతా సంరక్షించి పోషించి నడిపించినందుకై మా సంఘం సేవలో ప్రతి కుటుంబంలో చేసిన సకల మేలులను బట్టి మహిమంతా నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. ముందు నీ దయ కొరకు వేడుకొనుచున్నాము ప్రభువా. అందరి జీవితంలో, కుటుంబంలో ప్రభువా నువ్వు నివాసం ఉండమని, వారు ఉంటున్న స్థలాలను నీ రక్తంతో పవిత్రపరచమని, ఎన్నడూ చూడని గొప్ప కార్యములు, బలమైన కార్యములు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. అట్టి వాటికున్న ప్రతి విరోధం, ప్రతి వ్యతిరేకత, ప్రతి అడ్డుల ఆటకములు తీసివేయమని, మహిమను పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తాం. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. సరిత కొరకు ప్రార్థన చేద్దాం. తను సమస్యతో బాధపడుతున్నారు, హార్ట్ ప్రాబ్లంతో. ఈరోజు కాబట్టి ఎంజియోగ్రాఫ్ మరి టెస్ట్ జరుగుతుంది. దేవుడు ఆదుకోవాలని, సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభు ఆదుకో, ప్రభు సహాయం చేయాలని. కాబట్టి వారి పొలం విషయంలో కూడా దేవుడు న్యాయం జరిగించాలని, వారికి రావాల్సిన ఆస్తులు దేవుడు వారికి దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రతి అడ్డుల ఆటకంలో దేవుడు దూరపరచాలని, తన ప్రాణాన్ని దేవుడు ప్రియంగా ఎంచి కాపాడాలని, ఆదుకోవాలని ప్రార్థన చేస్తూ ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ స్నేహము, సహాసము సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మన అందరికీ దేవుడు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునామములో అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి రేపు ప్రార్థనలో పాల్గొందాం. నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఏ బాటిదానయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి
నీకు గణ స్తుతి మాలిక, నీ కొరకి గణ వేదికను కొత్త పాట పాడుకున్నాం. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకి గణ